ప్లాస్టిక్ కవర్స్ వాడి ఒక వాల్ పేపర్ తయారు చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళ ఐడియా ఫెయిల్ అయింది. మ్యాటర్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి. ఒక 100 సంవత్సరాల క్రితం వాల్ పేపర్స్ ఎక్కువగా వాడేవారు. అప్పట్లో ఇది చాలామందికి ఒక లగ్జరీ డిజైన్. అల్ఫ్రెడ్ ఫీల్డింగ్, మార్క్ చవానస్ అనే ఇద్దరు షవర్లో ప్లాస్టిక్ కర్టెన్స్ ఉంటే వాటిని అతికించి మధ్యలో ఎయిర్ బబుల్స్ వచ్చేలా డిజైన్ చేశారు. దానిని మార్కెట్లో వాల్ పేపర్లా సేల్కి పెట్టారు. ఇదేం వాల్ పేపర్ రా బాబు అని ఆ ఐడియాకి మార్కెట్లో ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. సర్లే అని దానిని హౌస్లో ఇన్సులేషన్ కవర్ కింద అమ్మడానికి ట్రై చేశారు. అది కూడా ఫెయిల్ అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత IBM కంపెనీ వాళ్ళ కంప్యూటర్స్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి సేఫ్గా షిప్లో ఎలా తీసుకెళ్లాలి అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ డిజైన్ చేసిన బబుల్ ప్లాస్టిక్ కవర్ని చూపించారు. అది చూసి సరే ట్రై చేద్దామని IBM ఇన్స్టెంట్గా ఓకే చెప్పింది. అలా కంప్యూటర్స్ని బబుల్ కవర్స్లో ప్యాక్ చేసి వేరే దేశాలకి షిప్లో పంపారు. కంప్యూటర్స్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఆ ఐడియా చాలా బాగా వర్కౌట్ అయింది. దానికి బబుల్ వ్రాప్ అని పేరు పెట్టి కాస్ట్లీ ప్రొడక్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా యూజ్ అవుతుందని మార్కెటింగ్ చేశారు. 1960 ఇయర్కే ఈ ఐడియా చాలా పెద్ద హిట్ అయింది. వాల్ పేపర్ కోసం చేసిన సింపుల్ ఐడియా చివరికి ఇలా కాస్ట్లీ ప్రొడక్ట్స్ని సేవ్ చేసే బబుల్ వ్రాప్లా పెద్ద హిట్ అయింది. ఈరోజు ఆల్మోస్ట్ ప్రతి ప్రొడక్ట్కి ఈ బబుల్ వ్రాప్లు ప్యాకింగ్లో వాడుతున్నారు. ఇప్పుడు ఆ సీల్డ్ ఎయిర్ కార్పొరేషన్ అనే కంపెనీ 5 బిలియన్ యాన్యువల్ రెవెన్యూతో నడుస్తుంది. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వల్ల ఫెయిల్యూర్ అనుకున్నది పెద్ద హిట్ అయింది. ఈ ఫ్యాక్ట్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.